అన్నీ కూడా అప్పర్ కేస్లో ఉన్నాయా లేదా అనేది కనుక మనం చెక్ చేయాలి అనుకో, ఆల్ క్యారెక్టర్స్ ఆర్ ఇన్ అప్పర్ కేస్లో ఉన్నాయా లేదా అనేది చెక్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక కాన్సెప్ట్ సహాయంతో చెక్ చేస్తాం. దాన్ని ఏమంటారంటే ఈజ్ అప్పర్ అప్పర్ ఆఫ్ అని కనుక పెట్టేసి కనుక మనం ప్లేయర్ ఆన్ చేసి చూసాము అప్పుడు ఏమవుతుంది అంటే మనం తీసుకున్న ఆల్ క్యారెక్టర్స్ అన్ని కూడా అప్పర్ కేస్లో ఉన్నాయా లేదని చెక్ చేయొచ్చు అనమాట. ఓకేనా? ఓకే. ఇలా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఈ మెథడ్ కూడా మన అందరికీ అర్థమైపోయింది. అలానే నెక్స్ట్ ఇంకొక స్ట్రింగ్ మెథడ్ గురించి కూడా మనం నేర్చుకున్నాం. అదేంటిది అనేది చూద్దాం. ఇంకొక స్ట్రింగ్ మెథడ్ ఏం నేర్చుకున్నాము, ఈజ్ ఆల్ నమ్. అంటే మనం ఏదైనా ఒక స్ట్రింగ్ కనుక క్రియేట్ చేస్తే ఆ స్ట్రింగ్ లోపల నేను ఏం చేస్తానంటే ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. ఏమని తీసుకున్నానంటే సతీష్ 123@gmail.com అని ఇచ్చాడనమాట. సతీష్ @123@gmail.com ఏదో మెయిల్ ఐడి పెట్టాడు. సో నేను ఆ మెయిల్కి పాస్వర్డ్ పెట్టాడు. నాకు చెప్పాడు సతీష్ 123 అని చెప్పాడు అనమాట. అంటే నేను ఏదైనా ఒక స్ట్రింగ్ కనుక క్రియేట్ చేస్తే ఆ స్ట్రింగ్లో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ కూడా మనం చెక్ చేయొచ్చు అనమాట. ఎలా? ఆల్ ద క్యారెక్టర్స్ అన్నీ కూడా ఏంటిది, క్యారెక్టర్సా లెటర్సా అవునా కాదో చెక్ చేయాలి అన్న ఒకే కాన్సెప్ట్ వాడతాం. అలానే మనం క్రియేట్ చేసిన స్ట్రింగ్లో ఉన్న ఆల్ ద క్యారెక్టర్స్ అన్నీ కూడా నంబర్స్ రూపంలో ఉన్నాయా లేదని చెక్ చేయాలన్నా కానీ ఏం చేస్తామంటే ఒకే కాన్సెప్ట్ వాడతాం. అలానే మనం క్రియేట్ చేసిన స్ట్రింగ్ లోపల కొన్ని క్యారెక్టర్స్ అనేవి లెటర్స్, కొన్ని క్యారెక్టర్స్ నంబర్స్ కనుక ఉన్నాయి అంటే అలా ఉన్నాయో లేదనేది చెక్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఒక కాన్సెప్ట్ సహాయంతో మనం చెక్ చేయొచ్చు అనమాట. అది ఏ కాన్సెప్ట్ అంటే ఈజ్ ఆల్ నమ్ అంటారు అనమాట. ఈజ్ ఆల్ నమ్ అని పిలుస్తారు అనమాట. ఈజ్ ఆల్ నమ్ అని కనుక మనం పెట్టి ప్లేయర్ ఆన్ చేసి చూసాము మనం క్రియేట్ చేసిన స్ట్రింగ్ ఏదైతే ఉందో ఆ స్ట్రింగ్ లోపల కొన్ని క్యారెక్టర్స్ అనేవి లెటర్స్ రూపంలో ఉంది, కొన్ని క్యారెక్టర్స్ నంబర్స్ రూపంలో ఉన్నాయి అనేది కనుక మనం చెక్ చేయాలంటే ఏం చేస్తామంటే ఈజ్ ఆల్ నమ్ అని ఒక స్ట్రింగ్ మెథడ్ యూజ్ చేసేసి ఏం చేస్తారంటే మనం ఏం చేస్తామంటే చెక్ చేయడం అనేది చేస్తారనమాట. ఇలా చెక్ చేయడంలో ఎవరికెంత డౌట్ ఉందో. ఓకే. అలానే మనం ఇంకా కొన్ని ఏం నేర్చుకున్నామంటే ఇలా మనం కొన్ని చెక్ చేసే కొన్ని స్ట్రింగ్ మెథడ్సే కాకుండా మనం ఇంకొన్ని మెథడ్స్ని కూడా నేర్చుకున్నాం అనమాట లాస్ట్ సెషన్లోని. వాటిలో ఏ మెథడ్స్ నేర్చుకున్నామంటే ఒక డేటా టైప్లోండి మరొక డేటా టైప్లోకి, అంటే దట్ మీన్స్ ఒక ఒక స్టేట్లో ఉన్న మ్యాటర్ని మరొక స్టేట్లోకి మార్చాలి అంటే కొన్ని కన్వర్షన్ మెథడ్స్ని కూడా మనం ఏం నేర్చామంటే లాస్ట్ సెషన్లో నేర్చుకోవడం అనేది జరిగింది. వాటిల్లో ఒక మెథడ్ ఏంటిది, క్యాపిటలైజ్ అని పిలుస్తారు. క్యాపిటలైజ్ అనే ఒక మెథడ్ గురించి మనం ఏం నేర్చుకున్నామంటే ప్రీవియస్ సెషన్లో మనం నేర్చుకున్నాం. ఈ క్యాపిటలైజ్ అంటే ఏమని చెప్పుకున్నాము వస్తుందా? క్యాపిటలైజ్ అంటే ఏం నేర్చుకున్నాము ఏదైనా ఒక స్ట్రింగ్ కనుక క్రియేట్ చేస్తే ఏదైనా స్ట్రింగ్ క్రియేట్ చేసుకున్నాను. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను, ఒక స్ట్రింగ్ క్రియేట్ చేసుకున్నాను. ఆ స్ట్రింగ్ లోపల ఏదైనా ఒక స్ట్రింగ్ తీసుకోవాలన్నమాట. ఏదైనా ఒక స్ట్రింగ్ ఏమని తీసుకున్నంటే మై నేమ్ ఈజ్ సతీష్ అని పెట్టాను. అంటే నేనేం చేశానంటే ఒక పేరు అనేది రాసుకున్నాను, ఒక స్ట్రింగ్ తీసుకున్నాను అనమాట. మై నేమ్ ఈజ్ సతీష్ అని. అంటే ఒక నేమ్ కనుక క్రియేట్ చేస్తే దానిలో ఫస్ట్ క్యారెక్టర్ ఏది ఎం కదా. అంటే మనం క్రియేట్ చేసిన స్ట్రింగ్లో ఉన్న మొట్టమొదటి క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ ఒక్క క్యారెక్టర్ని మాత్రమే నేను ఏం చేద్దాం అనుకున్నానంటే అప్పర్ కేస్లోకి మార్చాలి అనుకున్నాను. అంటే ఏదైనా ఒక స్ట్రింగ్ కనుక మనం క్రియేట్ చేస్తే ఆ స్ట్రింగ్లో ఉన్న మిగతా క్యారెక్టర్స్ అన్నీ నాకు కనవస్తాయి. మిగతా క్యారెక్టర్స్ అన్ని లోయర్ కేసుల లోపలికి ఫస్ట్ క్యారెక్టర్ని మాత్రమే అప్పర్ కేసులో కనుక మనం మార్చాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒకే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేస్తామంటే అచీవ్ చేయొచ్చు అనమాట. అదేంటిదంటే ఏంటిది సింటాక్స్ క్యాపిటలైజ్ అంటారు. అంటే స్ట్రింగ్ వేరియబుల్ నేమ్ చెప్పేసి తర్వాత డాట్ పెట్టేసి మనం ఏం చేయాలి, క్యాపిటలైజ్ అని రాసేసి కనుక మనం ఏం చేస్తామంటే ప్లేయర్ కనుక చేసి చూసానుకో అప్పుడు నాకేమైందో చూడు, మనం ఏదైతే స్ట్రింగ్ క్రియేట్ చేసామో దానిలో ఉన్న మొట్టమొదటి క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ మాత్రమే నాకేమైంది చూడు అప్పర్ కేసులోకి మారిపోయింది. అలా నేను సపోజ్ దట్ నేను ఇప్పుడు ఏం చేశానంటే ఒక నేమ్ తీసుకున్నాను. ఏమని తీసుకున్నాను, మా ఊడు హర్ష అని ఒక పేరు తీసుకున్నాను. అన్నీ కూడా ఎలా తీసుకున్నానంటే అప్పర్ కేసులోనే తీసుకున్నాను. దాంట్లో ఫస్ట్ క్యారెక్టర్ మాత్రమే నాకు ఏం కావాలంటే అప్పర్ కేసులో ఉండాలి. రిమైనింగ్ ఆల్ క్యారెక్టర్స్ అన్నిటిని కూడా నేను ఏం చేయాలనుకున్నానంటే స్మాలర్ కేసులోకి మార్చాలి అనుకున్నాను.
అలా మార్చాలి అంటే అప్పుడు నేనేం చేయొచ్చంటే క్యాపిటలైజ్ అంటే క్యాపిటలైజ్ అనే ఒక స్ట్రింగ్ కన్వర్షన్ మెథడ్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ క్యారెక్టర్ మాత్రమే మనం ఏం చేయొచ్చు అంటే అప్పర్ కేస్లో ఉంచి రిమైనింగ్ ఆల్ క్యారెక్టర్స్ అన్నిటిని కూడా మనం ఏం చేయొచ్చు లోయర్ కేసెస్లో కనుక కన్వర్ట్ చేయాలంటే స్ట్రింగ్ కన్వర్షన్ మెథడ్ని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే వర్క్ చేయడం అనేది చేస్తారనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకే, ఇది కూడా అర్థమైపోయింది. అలానే మరొక స్ట్రింగ్ కన్వర్షన్ మెథడ్ని కూడా మనం నేర్చుకున్నాం. ఇంకొక మెథడ్ ఏం నేర్చుకున్నాము, టైటిల్ అని చెప్పాను. టైటిల్ అంటే ఏం చెప్పాను ఏమని చెప్పాను వసంత? ఫస్ట్ లెటర్ తో పాటు మిగిలిన లెటర్స్ అన్ని అప్పర్ కేస్ లోకి కన్వర్ట్ అయ్యాయి, ఈవెన్ నెంబర్స్ అయినా స్ట్రింగ్స్ అయినా. నేనేం చెప్పానంటే ఏదైనా కానీ ఒక స్ట్రింగ్ కనుక తీసుకున్నానుకో ఆ స్ట్రింగ్లో మనకి ఏముంటాయి అంటే బోల్డ్ అండ్ వర్డ్స్ ఉంటాయి కదా, ప్రతి వార్డులో ఉన్న మొట్టమొదటి క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ మొత్తాన్ని కూడా నేనేం చేయాలనుకున్నా అంటే అప్పర్ కేస్లోకి మారుద్దాం అనుకున్నాను అనమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఒకటి రాస్తున్నాను, ఐ హ్యావ్ 7 years అనుకున్నాను. ఇప్పుడు నేనేం చేశానంటే ఐ హ్యావ్ 7 years అని ఒక వర్డ్ రాశాను అనమాట. ఒక సెంటెన్స్ ఫామ్ చేశాను. ఈ సెంటెన్స్లో ఉన్న ఆల్ క్యారెక్టర్స్ని చూశాను. ఈ సెంటెన్స్లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, ఐ అనే ఒక వర్డ్ ఉంది, హ్యావ్ అనే ఒక వర్డ్ ఉంది, నంబర్ అనే ఒక వర్డ్ ఉంది, ఇయర్స్ అనే వర్డ్ ఉంది. అంటే వర్డ్స్ అంటే ఎలా చెప్తారు, ఒక స్పేస్కి ముందర దాకా ఉన్న క్యారెక్టర్స్ అన్నిటిని కూడా ఏమని పిలుస్తారంటే వర్డ్ అని పిలుస్తారు. ఇక్కడ నాకేమని అంటే బోల్డ్ అని వర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ మనం తీసుకున్న ఆల్ ద వర్డ్స్లో నుండి ఫస్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో వాటిలో ఆ క్యారెక్టర్ని మాత్రమే నేను ఏం చేద్దాం అనుకున్నానంటే ఒక సెంటెన్స్ కనుక తీసుకుంటే ఆ సెంటెన్స్లో ఉన్న ఆల్ ద వర్డ్స్లో నుండి ఫస్ట్ క్యారెక్టర్స్ అన్నిటిని కూడా ఏం చేద్దాం అనుకున్నంటే ఆల్ ఫస్ట్ క్యారెక్టర్స్ అన్నిటిని కూడా నేను ఏం చేద్దామంటే అప్పర్ కేస్లో కనుక మనం మార్చాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఏం చేస్తాము, ఒక స్ట్రింగ్ కన్వర్షన్ మెథడ్ సహాయంతో మనం ఏం చేస్తామంటే వర్క్ చేస్తాం. అదేంటిదంటే టైటిల్ అంటారన్నమాట. టైటిల్ అనే ఒక స్ట్రింగ్ కన్వర్షన్ మెథడ్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మనం ఏదైతే క్రియేట్ చేసేసామో ఆ స్ట్రింగ్ లోపల చూడు ఏమైనాయో ఆల్ ద ఫస్ట్ క్యారెక్టర్స్ అన్నీ కూడా నాకేమైనాయో చూడు అప్పర్ కేస్లోకి మారడం అనేది జరిగింది. ఇలా మనం ఏదైనా ఒక స్ట్రింగ్ కనుక క్రియేట్ చేస్తే దాంట్లో ఉన్న ఆల్ వర్డ్స్లో నుండి ఫస్ట్ క్యారెక్టర్స్ అన్నిటిని కూడా అప్పర్ కేస్లో కనుక మనం కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తారంటే ఇలా కన్వర్ట్ చేస్తారు. ఇది మనం నేర్చుకున్నాం అనమాట. ఓకే, ఇది కూడా అందరికి వచ్చేసేసింది. అలానే మరొక కంటెంట్ గురించి నేర్చుకున్నాం, మరొక కన్వర్షన్ గురించి. ఇంకో కన్వర్షన్ ఏం నేర్చుకున్నాము, స్వాప్ కేస్ అని నేర్చుకున్నాం. స్వాప్ కేస్ అంటే ఏంటిది, స్వాప్ కేస్ అంటే ఏం నేర్చుకున్నాము, నేను ఇక్కడికి వెళ్ళేసి ఒక స్ట్రింగ్ క్రియేట్ చేసుకున్నాను. ఏమని క్రియేట్ చేసుకున్నాను, మై నేమ్ ఈజ్ సతీష్ అని రాసుకున్నాను అనమాట. ఇలా నేనేం చేశానంటే ఒక పేరు క్రియేట్ చేసేసాను. దీంట్లో నాకేమైనా చూడు, ఎం అనేది ఏంటి అప్పర్ కేసు, వై అనేది స్మాల్ కేసు లోయర్ కేసు, ఎన్ అనేది అప్పర్ కేసు, మిగతాయి లోయర్ కేసు, ఈజ్ లోయర్ కేసు, సతీష్ అనేది లోయర్ కేసు. అంటే నేను ఏదైతే ఒక సెంటెన్స్ క్రియేట్ చేశానో ఆ సెంటెన్స్లో ఏమన్నాయి గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అంటే బోల్డ్ ఎన్ని వర్డ్స్ ఉన్నాయి. ఆ వర్డ్స్లో ఉన్న ఏవైతే క్యారెక్టర్స్ ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ అప్పర్ కేసులో ఉన్న వాటన్నింటిని లోయర్ కేసెస్ లోపలికి, లోయర్ కేసులో ఉన్న వాటన్నిటిని అప్పర్ కేసులో కనుక మనం కన్వర్ట్ చేయాలి అనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక స్ట్రింగ్ కన్వర్షన్ కాన్సెప్ట్ సహాయంతో మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా అచీవ్ అనేది చేయొచ్చు. ఎలా అచీవ్ చేస్తామంటే ఇక్కడికి వెళ్ళి ఎగ్జాంపుల్ చూద్దాం. ఏం చేస్తున్నామంటే ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తామంటే స్వాప్ కేస్ అని ఒక స్ట్రింగ్ కన్వర్షన్ మెథడ్ ఉందన్నమాట. ఏంటిదంటే స్వాప్ కేస్ అని కనుక రాసేసి మనం ప్లే అరౌండ్ చేసి చూసాం అప్పుడు ఏమైందో చూద్దాం. ఓకే అని ఇచ్చేసి నేను ఏం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందో చూడు, మనం ఏదైతే స్ట్రింగ్ అని క్రియేట్ చేసామో దాంట్లో ఇందాక మనం ఏం ఇచ్చాము అప్పర్ కేసులన్నీ లోయర్ కేసెస్ అన్నీ కూడా ఎలా మారిపోయింది అప్పర్ కేసెస్లో కనుక కన్వర్ట్ చేయాలి అంటే ఏం చేస్తా అంటే ఈ స్వాప్ కేస్ అని ఒక స్ట్రింగ్ కన్వర్షన్ మెథడ్ సహాయంతో మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే అన్నిటిని కూడా ఏం చేయొచ్చు అంటే మనకు కావాల్సిన ఫార్మాట్లోకి మార్చుకోవచ్చు అనమాట.
ఓకే. ఇది కూడా అర్థమైపోయింది. అలానే మరొక స్ట్రింగ్ కన్వర్షన్ మెథడ్‌ని కూడా నేర్చుకున్నాం. అదేంటనేది చూద్దాం. డన్. ఇంతవరకు మాత్రం మనం ఏం చేసామంటే లాస్ట్ సెషన్‌లో నేర్చుకోవడం అనేది జరిగింది. దీంట్లో ఇంకెవ్వరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? నో సార్. అలానే మనం ఇంకా ఏమున్నాయంటే ఇంకా కొన్ని మెథడ్స్ ఉన్నాయన్నమాట. ఏంటిదంటే కౌంటింగ్ అండ్ సెర్చింగ్ మెథడ్స్ అంటారన్నమాట. అంటే మనం ఏదైనా సరే ఒక స్ట్రింగ్ కనుక క్రియేట్ చేసామనుకో, ఆ స్ట్రింగ్‌లో క్యారెక్టర్స్‌ని కౌంట్ చేయడం గానీ, సెర్చ్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే కొన్ని మెథడ్స్‌ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది చేస్తారన్నమాట. ఆటిల్లో మొదటి కాన్సెప్ట్ గురించి ఇప్పుడు మనం చూద్దామన్నమాట. ఓకే. అలానే ఇంక ఇవే కాకుండా ఇంకా బోలెడన్ని మెథడ్స్‌ని కూడా మనం ఏం చేస్తామంటే వర్క్ చేస్తా ఉంటామన్నమాట. ఆటిల్లో వన్ ఆఫ్ ద మెథడ్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. దాంట్లో ఫస్ట్ మెథడ్‌ని ఏమంటారంటే కౌంట్ అని పిలుస్తారు. కౌంట్ అంటే ఏమని పిలుస్తారంటే, నేను ఒక స్ట్రింగ్ అనేది క్రియేట్ చేసుకున్నాను. ఆ స్ట్రింగ్ లోపల ఒక స్ట్రింగ్ క్రియేట్ చేసుకున్నాను. ఏమని క్రియేట్ చేసుకున్నా అంటే వాల్ హలో వాల్ అనే ఒక స్ట్రింగ్‌ని క్రియేట్ చేసుకున్నాను. దానిలో హెచ్ అనే ఒక క్యారెక్టర్ ఉంది కదా! ఆ హెచ్ అనే ఒక క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఆ క్యారెక్టర్ ఎన్ని సార్లు ఉన్నది, ఎన్ని సార్లు ఉంది అనేది కనుక మనం క్రియేట్ చేసిన స్ట్రింగ్‌లో ఒక క్యారెక్టర్ తీసుకున్నాం. హెచ్ అనే ఒక క్యారెక్టర్ ఎన్ని సార్లు ఉంది అనేది కనుక మనం తెలుసుకోవాలి అనుకో, అప్పుడు మనం ఏం చేస్తామంటే కౌంట్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో మనం ఏం చేస్తామంటే, మనం అచీవ్ చేయడం అనేది చేస్తామన్నమాట. అలా ఎలా అంటే ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేనేం చేశానంటే నా దగ్గర ఒక వర్డ్ ఉందన్నమాట. ఏముందంటే ఏముంది హలో వరల్డ్ అని ఒకటి ఉందన్నమాట. హలో వరల్డ్ అని ఒక వర్డ్ ఉందన్నమాట. దీని లోపల నాకు ఏం కావాలనుకున్నానంటే ఇక్కడికి నేను ఒక స్ట్రింగ్ క్రియేట్ చేసుకున్నాను. ఆ స్ట్రింగ్ లోపల నేను ఏం పెట్టానంటే హలో వరల్డ్ అని పెట్టాను. ఈ హలో వరల్డ్ అనే స్ట్రింగ్ లోపల నాకేముంది అంటే టోటల్‌గా ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో తెలుసుకోవాలనుకున్నాను. టోటల్‌గా ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే అప్పుడు మనం ఏం చేస్తాము? ఎలా చేస్తాము? టోటల్‌గా ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో తెలుసుకోవాలనుకో అప్పుడు ఎలా చేస్తాము? ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో తెలుసుకోవాలనుకో అప్పుడు ఎలా చేస్తాము? మనం ఒక స్ట్రింగ్ క్రియేట్ చేసుకున్నాం. ఆ స్ట్రింగ్ లోపల టోటల్‌గా ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో తెలుసుకోవాలనుకో అప్పుడు మనం ఏం చేస్తాము? ఏం చేస్తాము? ఏం చేస్తాం? లెంగ్త్ ఆఫ్ ద స్ట్రింగ్. లెంగ్త్ ఆఫ్ ఏ స్ట్రింగ్ ఎల్ఈఎన్ ఆఫ్ అని పెట్టేసి వార్డ్ అని ఇచ్చామనుకో అప్పుడు మనకి ఏమవుతుందంటే మనం ఏదైతే స్ట్రింగ్ క్రియేట్ చేసామో ఆ స్ట్రింగ్ లోపల టోటల్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో మనం ఏదైతే స్ట్రింగ్ క్రియేట్ చేసామో ఆ స్ట్రింగ్ లోపల టోటల్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఎన్ని ఉన్నాయో కనుక మనం కౌంట్ చేయాలంటే ఏం చేసాము లెంగ్త్ ఆఫ్ ఏ స్ట్రింగ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో మనం ఏం చేసామంటే వర్క్ చేయడం అనేది చేసాం. అలానే ఇప్పుడు నేను ఒక స్ట్రింగ్ క్రియేట్ చేశాను కదా, ఆ స్ట్రింగ్ లోపల ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్ని చెక్ చేస్తున్నాను. ఏ క్యారెక్టర్? హెచ్, ఎల్ఓ ఇట్లా అక్కడ బోల్డ్ అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి చూడండి. వాటిలో ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్ని చెక్ చేస్తున్నాను. ఏ క్యారెక్టర్ అంటే నేను ఏదైతే స్ట్రింగ్ క్రియేట్ చేశానో ఆ స్ట్రింగ్ లోపల నాకేమైందంటే హెచ్ హెచ్ అనే క్యాపిటల్ లెటర్తో ఉన్న క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి అనేది కనుక నేను తెలుసుకోవాలనుకో అప్పుడు మనం తెలుసుకోవచ్చు అన్నమాట. అలా తెలుసుకోవాలంటే ఏ మెథడ్ యూజ్ చేస్తారంటే కౌంట్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఏదైతే క్రియేట్ చేశానో ఆ క్రియేట్ చేసిన స్ట్రింగ్ ఏంటిది? హలో వరల్డ్ అనే స్ట్రింగ్ లోపల టోటల్ హెచ్ అనే లెటర్స్ ఎన్ని ఉన్నాయి నాన్న వసంత? ఎన్ని ఉన్నాయి? 1. ఇప్పుడు నాకు అవుట్పుట్ కూడా చూడు ఎంత వచ్చిందో 1 అనేది వచ్చేసింది. అంటే మనం ఏదైతే ఒక స్ట్రింగ్ క్రియేట్ చేస్తామో దానిలో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అనేది కనుక మనం తెలుసుకోవాలంటే ఏం చేస్తామంటే కౌంట్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. అలా నేను ఇక్కడికి వెళ్ళి ఏం చేద్దాం అంటే ఓ అని తీసుకున్నాం. ఓలు ఎన్ని ఉన్నాయి నేను క్రియేట్ చేసిన స్ట్రింగ్లో? ఎన్ని ఉన్నాయో చూడండి నాన్న. ఎన్ని ఉన్నాయి? 2 ఓస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు నేను ఏం చేశాను అంటే కౌంట్ ఆఫ్ అని పెట్టి డబుల్ కోట్స్లో ఓ అని కనిపించాను. అప్పుడు నాకేమైందంటే 2 క్యారెక్టర్స్ ఉన్నాయని నాకు అర్థమైపోయింది. ఇలా మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక స్ట్రింగ్ కనుక క్రియేట్ చేస్తే దానిలో పర్టికులర్గా ఏదైతే మనం తెలుసుకోవాలనుకుంటున్నామో అవి ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే
ఇలా కౌంట్ ఆఫ్ అని పెట్టి డబుల్ కోట్స్లో మనం ఏం చేస్తామంటే ఏ లెటర్ని అయితే మనం తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ లెటర్ కనుక ఇచ్చేసి కనుక మనం ప్లేయర్ అవుట్ చేసి చూసామనుకో ఆ స్పెసిఫిక్ క్యారెక్టర్ ఆ స్పెసిఫిక్ స్ట్రింగ్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి అనేది మనం అవుట్పుట్ ఫార్మాట్లో తెలుసుకోవచ్చు అనమాట. ఇలానే కాకుండా ఈ ఈ స్ట్రింగ్ కౌంటింగ్ మెథడ్ని ఇంకా బోల్డ్ రకాల వేస్లో కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఎలా అంటే స్టార్ట్ ఇండెక్స్, ఎండ్ ఇండెక్స్ అనేది కూడా ఇచ్చి కూడా మనం ఏం చేయవచ్చు అంటే తెలుసుకోవచ్చు అనమాట. ఎలా అంటే ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నా అంటే నేను హలో వాల్డ్ అని ఒక స్ట్రింగ్ని క్రియేట్ చేశాను కదా, ఈ స్ట్రింగ్ లోపల ఓ అనే క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం అనుకున్నాను. చూద్దామని చూస్తే నాకు 2 అని వచ్చేసింది. నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నా అంటే ఈ ఓ అనే క్యారెక్టర్స్ నాకు ఎక్కడి నుండి కావాలనుకున్నా అంటే స్టార్టింగ్ ఏమీ ఇవ్వలేదు అనుకోకుండా నాకేమైందంటే డిఫాల్ట్గా తీసుకుంటుంది అనమాట. స్టార్ట్ టు ఎండ్ వరకు ఉన్న క్యారెక్టర్స్ అన్నిటిని కూడా ఇది ఏం చేస్తుందంటే తీసేసుకొని దాంట్లో మనం చెప్పిన లెటర్ ఏదైతే ఉందో ఆ లెటర్స్ ఎన్ని ఉన్నాయో చెప్పేసింది. అలా కాకుండా నేను ఇప్పుడు ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే 4 అని పెట్టుకున్నాను. తర్వాత నేనేం చేశానంటే కామా పెట్టేసేసి ఇక్కడికి వెళ్ళి 10 అని పెట్టాను. సపోజ్ అని పెట్టేసి కనుక నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందో చూద్దాం. అప్పుడు నాకు ఎన్ని వచ్చినాయి? 2 వచ్చినాయి. నేను ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఓ తీసేసేసాను, హెచ్ అనేది పెట్టుకున్నాను. ఇప్పుడు నాకేం జరిగింది అనేది చూద్దాం. ఇలా పెట్టేసి కనుక నేను ప్లే అరౌండ్ చేసి చూసానుకో అప్పుడు నాకేమని వచ్చిందంటే 0 అని వచ్చింది. వై ఎందుకని ఇలా వచ్చిందంటే ఇక్కడ మనం రాసిన దాని యొక్క మీనింగ్ ఏందో చూద్దాం. ఇక్కడ నేనేమి ఇచ్చాను అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఫస్ట్ నేను రాసిన దాన్ని ఏమంటారంటే స్టార్ట్ ఇండెక్స్ అంటారనమాట. స్టార్ట్ ఇండెక్స్ అంటే మనం ఏదైతే చెక్ చేద్దాం అనుకుంటున్నామో ఆ చెక్ చేద్దాం అనుకున్న స్ట్రింగ్లో ఉంది స్టార్ట్ ఇండెక్స్. అంటే ఏ ఇండెక్స్ నుండి ఏ ఇండెక్స్ దాకా చెక్ చేద్దామనేది చూస్తున్నాం. మనం ఏమి ఇవ్వలేదనుకో ఓన్లీ క్యారెక్టర్ ఒక్కటే చెప్పేసి డబల్ కోట్స్లో క్యారెక్టర్ ఎల్ అనేది మాత్రమే చెప్పేసి కనుక మనం ప్లే అరౌండ్ చూసామనుకో అప్పుడు ఏమైందంటే మనం తీసుకున్న స్ట్రింగ్లో ఉండే క్యారెక్టర్స్ స్టార్ట్ ఇండెక్స్ నుండి ఎండ్ ఇండెక్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏమవుతాయంటే డిఫాల్ట్గా తీసేసుకొని వాటిలో మనం చెప్పిన స్పెసిఫిక్ క్యారెక్టర్ ఏదైతే ఉందో స్ట్రింగ్ ఆ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి అనేది ప్రింట్ అయింది. అలా కాకుండా మనం ఏం చేసామంటే మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో ఆ క్యారెక్టర్ని మనం ఏం చేసామంటే చెప్పేసేసి దానికి తర్వాత కామా పెట్టేసి ఒక నెంబర్ చెప్పాను, 2 అని చెప్పాను. 2 అని చెప్పానంటే దాని మీనింగ్ ఏంటంటే మనం ఏదైతే స్ట్రింగ్ తీసుకున్నామో ఆ స్ట్రింగ్ లోపల ఇండెక్స్ అంటే మీ అందరికి తెలుసుగా పొజిషనింగ్ అని, ఆ ఇండెక్స్ స్టార్ట్ ఇండెక్స్ 2 అని స్టార్ట్ ఇండెక్స్ నుండి 10 అని ఇచ్చి అనుకో 10 అనేది నాట్ ఇంక్లూడెడ్ కదా, దాని ముందర ఉన్న నెంబర్ ఎంత 9. అంటే 2 అనే క్యారెక్టర్ నుండి దీని ముందర ఉన్న నెంబర్ని ఎలా చెప్తారు n-1 అంటే n-1th టర్మ్ ఏదైతే ఉందో ఆ టర్మ్ దాకా ఉన్న క్యారెక్టర్స్లో మనం ఇక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేసాం చూడండి. ఈ మెన్షన్ చేసిన క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి అనేది కనుక మనం కౌంట్ చేయాలి అంటే ఏం చేస్తారంటే ఇలా కౌంట్ ఆఫ్ అని పెట్టేసి డబుల్ కోట్స్లో మనం ఏం చేస్తామంటే మనం చెక్ చేయాలనుకున్న క్యారెక్టర్ అని చెప్పేసి తర్వాత కామా పెట్టేసి స్టార్ట్ ఇండెక్స్ చెప్పేసి తర్వాత ఎండ్ ఇండెక్స్ చెప్పడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మనం బిట్వీన్ ద రేంజ్ ఏ రేంజ్ మధ్యలో క్యారెక్టర్స్ని అయితే చెప్పానో ఆ క్యారెక్టర్స్ మధ్యలో మనం చెప్పిన క్యారెక్టర్ ఏదైతే ఉందో అవి ఎన్ని ఉన్నాయి అనేది కనుక మనం కౌంట్ చేయాలనుకో ఏం చేస్తారంటే ఇలా కౌంట్ చేయడం ద్వారా అచీవ్ చేస్తారన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందో ఇక్కడికి వెళ్ళి నేను కామా పెట్టాను. కామా పెట్టేసి నేను ఏం చేశాను ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఎన్ని కామాలు ఉన్నాయి అనేది కనుక ఆ నెంబర్ నుండి ఎన్ని కామాస్ ఉన్నాయో చూడాలి అనుకో అప్పుడు నాకు ఎన్ని కామాస్ ఉన్నాయంటే ఒక కామా ఉంది తెలుసుకోవాలంటే ఏం చేస్తారంటే ఇలా చేయడం ద్వారా అచీవ్ చేస్తారన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే కౌంట్ ఆఫ్ అనే కాన్సెప్ట్ని మనం చాలా రెగ్యులర్గా వాడతాం అనమాట. ఓకే, ఇది కూడా మనకు అర్థమైపోయింది. అలానే మరొక కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. మరొక కాన్సెప్ట్ ఏంటంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఇండెక్స్ అని పిలుస్తారు అనమాట. ఇండెక్స్ అంటే ఏంటిది అనేది చూద్దాం. ఏదైనా సరే ఈ మెథడ్ని ఎందుకు యూజ్ చేస్తారు, ఏదైనా సరే ఏం చేస్తామంటే ఒక స్పెసిఫిక్గా ఏదైనా ఒక స్ట్రింగ్ కనుక మనం క్రియేట్ చేసామనుకో ఆ స్ట్రింగ్ లోపల మనకి ఏమైనా అంటే స్పెసిఫిక్గా మనం ఏం చేస్తాం ఏదైనా ఒక స్ట్రింగ్ కనుక క్రియేట్ చేస్తే దాంట్లో మనం ఏదైతే క్యారెక్టర్ చూస్తున్నామో ఆ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి అనేది కనుక మనం సెర్చ్ చేయాలి అనుకో అప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఇప్పుడు లైక్ ఇండెక్స్ అంటే ఏమంటారు, ఇండెక్స్ అంటే ఏమని పిలుస్తారు నాన్న వసంత? ఇండెక్స్ అంటే ఏమని పిలుస్తారు?
ఇండెక్స్ అంటే ఏమని పిలుస్తారు మీ అందరికి తెలుసు. పొజిషన్స్. యా పొజిషన్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. ఈ స్ట్రింగ్ నేనేం తీసుకున్నా అంటే హలో అని తీసుకున్నాను. దీంట్లో దీంట్లో నేనేం చేశానంటే ఇండెక్స్ ఈజ్ 4 అని పెట్టాను. 4 అంటే ఏంటిది? ఇండెక్స్ 4 అని చెప్పాను. అంటే దాని మీనింగ్ ఏంటిది? ఇండెక్స్ ఈక్వల్ 4 అని చెప్పాను. అంటే దాని మీనింగ్ ఏంటి? ఇండెక్స్ ఈక్వల్ 4 అంటే దాని మీనింగ్ ఏంటి? ఇక్కడ ఉన్న స్ట్రింగ్ ఏదైతే ఉందో 0, 1, 2, 3, 4 అంటే 4th పొజిషన్లో ఉన్న క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ని స్పెసిఫిక్గా చెప్పాలి అంటే కంప్యూటర్ అనేది ఏం చెప్పిద్ది అంటే ఇలా ఇండెక్స్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో చెప్పడం అనేది చేసిద్ది అనమాట. అలానే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఏదైనా సరే నేను టోటల్ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో తెలుసుకోవాలని నాకు తెలుసు అనమాట. అంతేగాని నేను ఏదైతే రోజుకు నేను ఏం చేయాలనుకున్నా ఏదైనా స్లైసింగ్ చేయాలి అన్నా కానీ యాక్సెసింగ్ చేయాలి అన్నా కానీ నాకేమవుతుంది ప్రతిరోజు కూడా మనం ఏం చేస్తున్నాము స్లైసింగ్ అని యాక్సెసింగ్ అనేది చేయాలనుకో మనం ఏం చేస్తున్నాం పెన్ను పేపర్ పెట్టుకొని దాంట్లో పొజిషనింగ్ అనేది చెప్పేసి ఇండెక్షనింగ్ అనేది చెప్పేసి ఆ క్యారెక్టర్ ఏదైతే మనం తెచ్చుకోవాలనుకుంటున్నామో వాటిని చెక్ చేసుకోవడం అనేది చేస్తున్నారు కదా మనందరం కూడా. అదే సీనియర్ డెవలపర్స్ అయితే ఏం చేస్తారంటే ఇలా పెన్ను పేపర్ పెట్టి రోజు రాయరనమాట. వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఒక షార్ట్ కట్ టెక్నిక్స్ అనే వాటిని ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఆ షార్ట్ కట్ ఏంటి అంటే ఇండెక్స్ 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 అనే ఒక షార్ట్ కట్ టెక్నిక్ని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే మనం ఏదైతే సెర్చ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ క్యారెక్టర్ యొక్క పొజిషన్ ఎక్కడుంది అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. అలా తెలుసుకోవచ్చు అంటే ఒక క్యారెక్టర్ అయినా తెలుసుకోవచ్చు, గ్రూప్ ఆఫ్ ద క్యారెక్టర్స్ అయినా సరే మనం ఏం చేయొచ్చు అంటే తెలుసుకోవచ్చు అనమాట. అలా తెలుసుకోవాలంటే ఏం చేస్తారంటే ఇండెక్స్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో ఏం చేస్తారంటే అచీవ్ చేయడం అనేది చేస్తారనమాట. ఎలా అంటే ఒకసారి చూద్దాం. ఎలా అంటే నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉందనమాట. ఏంటిదంటే ఐ హ్యావ్ ఏ స్పేర్ కీ ఇఫ్ ఐ లాస్ట్ మై కీ అని ఒక స్ట్రింగ్ ఉందనమాట. ఒక సెంటెన్స్ ఉంది. ఆ సెంటెన్స్ అంటే ఒక స్ట్రింగ్ ఉంది. ఐ హ్యావ్ ఏ స్పేర్ కీ కామా ఇఫ్ ఐ లాస్ట్ మై కీ అని ఒక స్ట్రింగ్ ఉంది. దాంట్లో కీ కేఈవై కీ అనేది ఉంది చూడు. ఆ కీ అనే పదం ఎక్కడైతే ఉందో ఆ పదాలు ఏ ఇండెక్సింగ్ పొజిషన్లో ఉన్నాయి అనేది కనుక మనం చెప్పాలి అనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇండెక్స్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే చెప్పొచ్చు అనమాట. ఎలా అంటే ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడికి వెళ్ళేసి హలో సతీష్ హలో సతీష్ అని చెప్పేసి నేను ఏం చేస్తానంటే కామా పెట్టేసి హౌ ఆర్ యు అని చెప్పాను. హౌ ఆర్ యు అని చెప్పాను. దీంట్లో నాకేం కావాలనుకున్నా అంటే ఆర్ ఉంది చూడు. ఈ ఆర్ అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో ఈ క్యారెక్టర్స్ ఏ పొజిషన్లో ఉన్నాయి అనేది తెలుసుకోవాలనుకున్నాం. అలా తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తారంటే ఇక్కడికి వెళ్ళేసేసి మనం ఏం చేస్తామంటే ఇండెక్స్ ఆఫ్ అని పెట్టేసి దాంట్లోకి మనం ఏ క్యారెక్టర్స్ యొక్క పొజిషన్ అయితే తెలుసుకోవాలనుకుంటున్నామో దాన్ని మనం ఏం చేయాలంటే డబుల్ కోట్స్లో కనుక తీసుకొని కనుక మనం ప్లే అరౌండ్ చేసి చూసానుకో అప్పుడు నాకేమైంది అంటే ఏఆర్ఈ అనే క్యారెక్టర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి అనేది నాకు అర్థమైంది అనమాట. ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే 19th పొజిషన్లో నుండి స్టార్ట్ అయింది అని నాకు అర్థమైంది. అలా నేను ఇక్కడికి నేను ఏం చేశానంటే ఇవన్నీ తీసేసి ఓ అని ఇచ్చాను. ఇదాక అనవసరం ఓ అంటే ఎంతో చూద్దాం అనుకున్నాను. ఓ అని ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. ఓ అనేది నాకు ఎక్కడ ఉందో చూడు. ఇవన్నీ నాకు అనవసరం. ఫస్ట్ నుండి కనుక తీసుకుంటే వెళ్తుంటే దాంట్లో ఓ అనే క్యారెక్టర్ ఎక్కడుంది హెచ్ఈఎల్ఎల్ఓ అన్నాను. ఓ అనేది ఏ పొజిషన్లో ఉంది కంప్యూటర్ ఎక్కడి నుండి కౌంట్ చేసింది అని చెప్పాను క్యారెక్టర్స్ని 0 నుండి కౌంట్ చేసింది అన్నాను. అంటే 0 నుండి కౌంట్ చేసింది కాబట్టి ఓ అనేది ఏ పొజిషన్లో ఉంది 4th పొజిషన్లో ఉంది. అంటే ఏదైనా ఒక క్యారెక్టర్ కనుక మనం చెప్పాలి అంటే ఏం చేస్తారంటే అది ఏ పొజిషన్లో ఉందో అనేది కనుక మనం చెప్పాలి అంటే ఏం చేస్తారంటే ఇండెక్స్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో మనం ఏం చేస్తుంటే ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే అచీవ్ చేయొచ్చు అనమాట. అలా అచీవ్ చేసేటప్పుడు నేను ఒక గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి అనమాట. అదేంటిదంటే సతీష్ అని తీసుకున్నాను. సతీష్ అనే పేరు ఏ ఇండెక్స్ నుండి స్టార్ట్ అయింది అనేది తెలుసుకోవాలనుకున్నాను. సతీష్ అనే ఒక పేరు క్రియేట్ చేశాను కదా ఒక స్ట్రింగ్. దాంట్లో ఆ సతీష్ అనే క్యారెక్టర్స్ ఏ క్యారెక్టర్ నుండి స్టార్ట్ అయింది ఏ పొజిషన్ నుండి స్టార్ట్ అయింది
అనేది మనం తెలుసుకోవాలనుకో అది కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఏ పొజిషన్ స్టార్ట్ అయింది చూడండి, సతీష్ అనే పేరులో ఫస్ట్ క్యారెక్టర్ ఎస్ అనే పేరు ఎక్కడి నుండి స్టార్ట్ అయింది అంటే 6th పొజిషన్ నుండి స్టార్ట్ అయ్యింది అనేది కనుక మనం చెప్పాలి అనుకో ఎలా చెక్ చేస్తారంటే ఇలా చెక్ చేస్తారని నాకు అర్థమైంది. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? అంటే ఏదైనా ఒక స్ట్రింగ్ కనుక క్రియేట్ చేస్తే ఆ స్ట్రింగ్లో నుండి స్పెసిఫిక్ క్యారెక్టర్ ఏదైతే ఒక క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్ అనేది విచ్ పొజిషన్ ఏ ఇండెక్సింగ్ పొజిషన్లో ఉంది, ఏ ఇండెక్స్లో ఉంది అనేది కనుక మనం తెలుసుకోవాలంటే ఏం చేస్తారంటే ఇండెక్స్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో ఏం చేస్తారంటే అచీవ్ చేయడం అనేది చేస్తారు అనేది గుర్తుపెట్టుకుని సరిపోయింది అనమాట. దీంట్లో ఎవరికన్నా డౌట్ ఉందా? నో సార్. ఓకే. అలానే మనం ఈ ఇండెక్స్ ఆఫ్ అనే కాన్సెప్ట్‌ని ఇంకో రకంగా కూడా వాడొచ్చు అనమాట. ఎలా అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా! స్టార్ట్ ఇండెక్స్, ఎండ్ ఇండెక్స్ మధ్యలో కూడా మనం ఏం చేయొచ్చు అంటే పెట్టేసేసి మనం ఏం చేయొచ్చు అంటే తెలుసుకోవచ్చు అనమాట. ఎలా అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు నేనేం చేశానంటే సతీష్ అని ఒక పేరు తీసుకున్నాను. ఈ పేరు అనేది ఏం చేశానంటే నాకు ఎక్కడ ఉండాలి అంటే నాకు ఎక్కడ ఉండాలి ఇందాక 6 నుండి ఉంది కదా! ఇప్పుడు ఏం చేద్దాం అంటే 10 అని ఇద్దాం. 10 కామా అని పెట్టేసి నేనేం చేస్తానంటే ఇక్కడ ఏం చేశానంటే ఒక 18 అని ఇద్దాం. 18 అని ఎండ్ ఇండెక్స్ ఇచ్చాను. ఇచ్చి కనుక నేను ప్లే అరౌండ్ చేసి చూసాను అప్పుడు దాని మీనింగ్ ఏంటంటే చూద్దాం. అంటే దాని మీనింగ్ ఏంటంటే వాల్యూ ఎర్రర్. అంటే నాకు అక్కడ వాల్యూ ఎర్రర్ అనేది వచ్చిందంట. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తుంటే 10 కామా 14 అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశాను ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు కూడా నాకేమైంది వాల్యూ ఎర్రర్ అని వచ్చింది. వాల్యూ ఎర్రర్ అంటే దాని మీనింగ్ ఏంటో చూద్దాం అనుకున్నాను. అంటే మనం ఏదైతే స్టార్ట్ ఇండెక్స్ చెప్పానో ఈ ఎండ్ ఇండెక్స్ చెప్పానో ఆ ఎండ్ ఇండెక్స్ మధ్యలో నాకేమైందంటే నేను చెప్పిన క్యారెక్టర్స్ కనుక లేవు అనుకో అప్పుడు నాకేమని వస్తుందంటే వాల్యూ ఎర్రర్ అనేది రావడం అనేది జరిగింది అనమాట. అలా నేను ఇక్కడికి నేను ఏం చేశానంటే ఈ నెంబర్ కాకుండా నేను ఏం చేశాను 2, 14 అని ఇచ్చాను. ఇచ్చేసి కనుక నేను ప్లే అరౌండ్ చేసి చూసాను అప్పుడు నాకేం జరిగింది చూడండి. అప్పుడు ఏమైంది ఇన్ బిట్వీన్ అంటే నేను ఏదైతే ఇండెక్స్ రేంజ్ చెప్పానో ఆ స్టార్ట్ ఇండెక్స్ నుండి ఎండ్ ఇండెక్స్ అంటే నాట్ ఇంక్లూడెడ్ అని మీ అందరికీ తెలుసు కదా! దాని ముందర ఉన్న క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ మధ్యలో మనం చెప్పిన క్యారెక్టర్ ఏదైతే ఉందో దాని యొక్క పొజిషన్ ఎంత అనేది కనుక మనం చెప్పాలి అనుకో అలా కూడా మనం ఏం చేయొచ్చు అంటే తెలుసుకోవచ్చు అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎర్రర్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్. అప్పుడు ఏమని వస్తుందంటే ఒక ఎర్రర్ వస్తుంది. ఏ ఎర్రర్ అంటే వాల్యూ ఎర్రర్ అని పిలుస్తారు. వాల్యూ ఎర్రర్ కనుక వచ్చింది అంటే దాని మీనింగ్ ఏంటంటే మనం స్ట్రింగ్ కన్వర్షన్ మెథడ్ కనుక చేసేసేటప్పుడు స్ట్రింగ్ మెథడ్ కనుక వాడేటప్పుడు వాల్యూ ఎర్రర్ అనేది కనుక చెప్పామంటే దట్ మీన్స్ ఏంటంటే మనం బిట్వీన్ ద రేంజ్ మనం ఏదైతే చెప్పామో ఆ క్యారెక్టర్ లేదు అంటే ఆ రేంజ్లో లేదు లేదంటే ఆ క్యారెక్టర్స్ లేవు అనేది కనుక చెప్పాలి అంటే మనకి ఏమైందంటే మనకి వాల్యూ ఎర్రర్ అనేది వస్తుంది. అంటే దట్ మీన్స్ ఏంటంటే మనం మెయిన్గా క్రియేట్ చేసిన దాన్ని మెయిన్ స్ట్రింగ్ అంటే మనం తర్వాత రౌండ్ బ్రేసెస్లో తీసుకున్నటువంటి డబుల్ కోట్స్లో ఆ క్యారెక్టర్ని ఏమంటారంటే సబ్ స్ట్రింగ్ అంటారు. అంటే మనం క్రియేట్ చేసిన సబ్ స్ట్రింగ్ ఏదైతే ఉందో ఆ సబ్ స్ట్రింగ్ అనేది అసలు నువ్వు క్రియేట్ చేసిన స్ట్రింగ్లోనే లేదు, నువ్వు పెట్టిన రేంజ్లో కానీ నువ్వు చెప్పిన క్యారెక్టర్స్ కానీ లేవు అనేది కనుక మనకు చెప్పాలి అంటే కంప్యూటర్ ఏం చేస్తుందంటే వాల్యూ ఎర్రర్ అని మనకు ప్రింట్ చేస్తాయి. వాల్యూ ఎర్రర్ అనేది కనుక మనకు వచ్చింది అంటే మనకు అర్థమైపోవాలన్నమాట. ఏంటిది మనం ఏదైతే చేస్తున్నామో ఆ స్ట్రింగ్ అనేది మనకి అక్కడ లేదు అనేది ఆ ఇండెక్స్ అనేది ఆ క్యారెక్టర్స్ అనేవి అసలు మనం క్రియేట్ చేసిన రేంజ్లో లేవు. దట్ మీన్స్ ఆ క్యారెక్టర్స్ అనేవి లేవు అనేది కనుక మనం చెప్పాలంటే ఏం చేస్తారంటే వాల్యూ ఎర్రర్ అని ఒక సింటాక్స్ ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. దీని ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? ఓకేనా? దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా?
ఓకేనా? ఓకే. అలానే మరొక కాన్సెప్ట్ గురించి కూడా మనం నేర్చుకుందాం. ఇంకొకటి ఏంటిది, ఇంకొక ఇంకొక స్ట్రింగ్ కౌంటింగ్ మెథడ్ ఏంటంటే ఆర్ ఇండెక్స్ అంటారన్నమాట. ఆర్ ఇండెక్స్ అంటారన్నమాట. ఆర్ ఇండెక్స్ అంటే ఏంటిది? ఆర్ ఇండెక్స్ అంటే ఏంటిది? ఆల్రెడీ మీ అందరికి కూడా బీటెక్లో చేస్తారు కదా. ఆర్ ఇండెక్స్ ఆఫ్ అనే ఒక మెథడ్ గురించి మీ అందరు కూడా తెలిసే ఉంటుంది అనమాట. ఆర్ ఇండెక్స్ ఆఫ్ అంటే ఏంటిదంటే మనం ఏదైనా ఒక స్ట్రింగ్ కనుక క్రియేట్ చేసామనుకో, ఆర్ అంటే ఏమని పిలుస్తారంటే లాస్ట్గా అంటారనమాట. లాస్ట్ అంటే ఆర్ అంటే ఏమని పిలుస్తారంటే మనం ఏదైనా ఒక స్ట్రింగ్ కనుక క్రియేట్ చేసామనుకో, ఆ స్ట్రింగ్ లోపల ఏదైనా మనం ఒక క్యారెక్టర్ కనుక చెప్పామంటే లాస్ట్గా ఆ స్ట్రింగ్ లోపల ఉన్న లాస్ట్ అకరెన్స్ అంటే లాస్ట్లో ఉన్న క్యారెక్టర్ని కనుక మనం తెలుసుకోవాలనుకో, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇండెక్సింగ్ పొజిషన్ కనుక మనం తెలుసుకోవాలనుకో, అప్పుడు మనం ఏం చేస్తారంటే ఆర్ ఇండెక్స్ అనే ఒక క్యారెక్టర్ సహాయంతో ఏం చేస్తారంటే ఫైండ్ అవుట్ చేయడం అనేది చేస్తారన్నమాట. సపోజ్ దట్ నా దగ్గర ఏముందంటే ఒక స్ట్రింగ్ ఉందన్నమాట. ఏముంది? ఐ హ్యావ్ ఏ స్పేర్ కీ కామా ఇఫ్ ఐ లాస్ మై కీ అని ఉందన్నమాట. దాంట్లో నేను ఏం చేశానంటే ఇండెక్స్ అని కనుక పెట్టానుకో, అప్పుడు ఏం చేసిందంటే ఇండెక్స్ ఆఫ్ అని కనుక పెట్టి కీ అని ఇచ్చానుకో, మనం క్రియేట్ చేసిన స్ట్రింగ్లో నుండి చెక్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. ఫస్ట్ క్యారెక్టర్ నుండి లాస్ట్ క్యారెక్టర్ వరకు చెక్ చేసుకుంటూ వెళ్తుంది. అలా చెక్ చేసుకుంటూ ఉండేటప్పుడు ఫస్ట్ మనం చెప్పిన క్యారెక్టర్ ఏదైతే ఉందో స్పెసిఫిక్ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ ఎంటర్ అవ్వగానే ఏం చేస్తుందంటే వెంటనే కోడ్ అనేది ఆగిపోయింది. ఆ ఆగిపోయి ఏం చేస్తుందంటే అక్కడ కౌంటింగ్ ఎంతైతే ఉంటుందో ఆ కౌంటింగ్ అనే దాన్ని ఇచ్చేస్తుంది అనమాట. అలా కాకుండా మనం ఏం చేస్తామంటే ఒక సెంటెన్స్ కనుక క్రియేట్ చేస్తే ఆ సెంటెన్స్లో లాస్ట్ నుండి కనుక చెక్ చేసేటప్పుడు మనం చెప్పిన క్యారెక్టర్ ఏదన్నా వెతకాలి అంటప్పుడు మనం ఏం చేస్తారంటే ఆర్ ఇండెక్స్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో ఏం చేస్తారంటే అచీవ్ చేయడం అనేది చేస్తారనమాట. ఎలా ఏంటి అనేది ఇప్పుడు మనం ఒకసారి ఏం చేద్దామంటే కోడ్ ప్లేగ్రౌండ్లోకి ప్లే అరౌండ్ చేసి చూసేద్దాం. నా దగ్గర ఏంటంటే ఒక వర్డ్ ఉందన్నమాట. ఏంటిది? ఐ హ్యావ్ ఏ ఒక టెక్స్ట్ ఉందన్నమాట. ఐ హ్యావ్ ఏ స్పేర్ కీ కామా ఇఫ్ ఐ లాస్ మై కీ అని ఒకటి ఉందన్నమాట. అంటే నా దగ్గర ఒక టెక్స్ట్ ఉందన్నమాట. అర్థం. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే వర్డ్ తీసేసాను. ఎందుకంటే వర్డ్ అంటే అక్షరమే కాబట్టి ఇక్కడ టెక్స్ట్ అని పెట్టుకున్నాను. నా దగ్గర ఒక టెక్స్ట్ ఉందన్నమాట. ఏమనుందంటే ఒక స్ట్రింగ్ ఉందన్నమాట. ఏమనుందంటే ఐ హ్యావ్ ఏ స్పేర్ కీ కామా ఇఫ్ ఐ లాస్ట్ మై కీ అని నా దగ్గర ఏముందంటే ఒక స్ట్రింగ్ ఉందన్నమాట. ఆ స్ట్రింగ్ లోపల నేను ఏం చేద్దాం అనుకున్నానంటే ఆ స్ట్రింగ్ లోపల నాకేముంది అంటే బోల్డ్ అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి కదా. ఆ క్యారెక్టర్స్లో నాకేం కావాలనుకున్నాను కీ అనే క్యారెక్టర్ ఉంది చూడండి. 2 చోట్ల కీ అనే క్యారెక్టర్స్ ఉన్నాయి చూడండి. కేఈవై కీ అని ఉన్నాయి చూడండి. ఆ కీ అనే క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కీ యొక్క క్యారెక్టర్ యొక్క పొజిషన్ చెప్పాలనుకుంటున్నాను. ఏ పొజిషన్ చెప్పాలనుకున్నా? కేఈవై కీ అనే క్యారెక్టర్ ఉంది కదా. ఆ క్యారెక్టర్ యొక్క పొజిషన్ ఎక్కడుంది అనేది నేను తెలుసుకుందాం అనుకున్నాం. అంటే పొజిషనింగ్ ఏమంటారు? ఇండెక్స్ అంటారు కదా. అంటే నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది. ఆ స్ట్రింగ్ లోపల నాకేం కావాలంటే కీ అనే సబ్ స్ట్రింగ్ యొక్క పొజిషన్ ఎక్కడ ఉందనేది తెలుసుకోవాలనుకున్నాను. అలా తెలుసుకోవాలని నేను ఏం చేసేసానంటే స్ట్రింగ్ యొక్క వేరియబుల్ నేమ్ చెప్పేసి డాట్ పెట్టేసి ఇండెక్స్ ఆఫ్ కీ అని కనుక పెట్టేసానుకో, అప్పుడు నాకేమైంది అంటే మనం ఏదైతే స్ట్రింగ్ క్రియేట్ చేసామో ఆ క్రియేట్ చేసిన స్ట్రింగ్ ఏం చేసిందంటే మొదటి నుండి చెక్ చేసుకుంటా వెళ్తూ ఉంటుంది అనమాట. మనం ఏదైతే సెంటెన్స్ క్రియేట్ చేసామో ఆ సెంటెన్స్ని ఏం చేస్తుందంటే జీరో ఆఫ్ ద ఇండెక్స్ నుండి చెక్ చేసేసుకుంటా మనం ఏదైతే సెర్చ్ చేసామో ఆ వర్డ్ అనేది ఎక్కడ అవైలబుల్గా ఉంది, ఏ క్యారెక్టర్ స్టార్ట్ అయింది అనేది చెప్పాలి అంటే మనం ఏం చేస్తామంటే ఇండెక్స్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా చెప్తాం. అలా కాకుండా లాస్ట్ నుండి చెక్ చేద్దాం అనుకున్నాను. లాస్ట్ అంటే మనం ఏదైతే సెంటెన్స్ క్రియేట్ చేసామో ఆ సెంటెన్స్లో లాస్ట్ క్యారెక్టర్ నుండి మనం చెక్ చేసుకుంటూ వెళ్దాం అనుకున్నాం. అలా లాస్ట్ క్యారెక్టర్ నుండి చెక్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు మనం చెప్పిన క్యారెక్టర్ ఏ పొజిషన్లో ఉందో కనుక మనం చెప్పాలి అనుకున్నామనుకో, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక కాన్సెప్ట్ ద్వారా అచీవ్ చేస్తారు. దాన్ని ఏమంటారంటే ఆర్ ఇండెక్స్ ఆఫ్ అని పిలుస్తారు. ఆర్ ఇండెక్స్ ఆఫ్ అని పెట్టేసి రౌండ్ ది రేస్లో నేను ఏం చేశానంటే కీ అని ఇచ్చాను. ఇచ్చి కనుక నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసానుకో, ఆ లాస్ట్ కేఈవై కీ ఐ లాస్ట్ మై కీ అని ఉంచుడు దాంట్లో కేఈవై కీ అనేది ఉంది చూడండి. ఆ కీ అనే క్యారెక్టర్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే 34th
34th ఇండెక్స్ నుండి ఆ కీ అనే వాల్యూ స్టార్ట్ అయింది అని చెప్తారన్నమాట. ఇలా కనుక మనం ఏదైనా ఒక క్యారెక్టర్ కనుక మనము ఎక్కడ ఉంది, ఏ ఇండెక్స్లో ఉంది అనేది కనుక మనం సెర్చ్ చేయాలి అంటే ఏం చేస్తారంటే ఇండెక్స్ ఆఫ్ ఆర్ ఇండెక్స్ ఆఫ్ అనే ఒక స్ట్రింగ్ మెథడ్స్ని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే సెర్చ్ చేయడం అనేది చేస్తారనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? నో సార్. ఓకేనా? ఓకే. అలానే మనం ఏం చేస్తామంటే మరొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. అలానే ఈ ఆర్ ఇండెక్స్ చేసేసేటప్పుడు మనం ఇంకొకటి కూడా తెలుసుకోవచ్చు అనమాట. ఎలా అంటే మనం స్టార్ట్ ఇండెక్స్, ఎండ్ ఇండెక్స్ అనేది కూడా పెట్టేసి కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా అచీవ్ చేయొచ్చు అనమాట. ఎలా అంటే నా దగ్గర ఒక కోడ్ ఉందన్నమాట. ఏముందంటే ఒక టెక్స్ట్ ఉంది, దాంట్లో కు అని ఒక స్ట్రింగ్ ఉందన్నమాట. ఆ స్ట్రింగ్ లోపల నేను ఏం చేద్దామంటే 3 ఆర్ ఇండెక్స్ ఆఫ్ అని పెట్టేసి హో అని పెట్టేసేసి నేనేం చేస్తానంటే 3, 10 అని పెట్టాను. అంటే దాని మీనింగ్ ఏంది, 3 అనే స్టార్ట్ ఇండెక్స్ నుండి 10 అనే స్టార్ట్ ఇండెక్స్ వరకు ఉన్న కో అనే క్యారెక్టర్ నాకు తెచ్చేస్తుంది. దాని ముందు ఆర్ ఇండెక్స్ అని పెట్టేటప్పుడు ఏమిది 10 నుండి చెక్ చేసుకుంటూ వెళ్తుంది, లాస్ట్ క్యారెక్టర్ చెక్ చేసుకుంటూ వెళ్తుంది. అలా చెక్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు సిఓ కో అనే క్యారెక్టర్ ఏ పొజిషన్ కాడైతే స్టార్ట్ అయిందో దాని యొక్క ఇండెక్స్ని కనుక మనం చెప్పాలి అంటే ఏం చేస్తారంటే ఇలా ఆర్ ఇండెక్స్ ఆఫ్ అని పెట్టేసి స్టార్ట్ ఇండెక్స్, ఎండ్ ఇండెక్స్ ఇవ్వడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఆ బిట్వీన్ ద రేంజ్ లోపల ఉన్న ఆ రివర్స్ ఆర్డర్లో, రివర్స్ ఇండెక్సింగ్లో మనకు ఆ క్యారెక్టర్ ఏ పొజిషన్లో ఉంది అనేది కనుక మనం తెలుసుకోవాలనుకున్నాం అనుకో ఇలా తెలుసుకోవచ్చు అనమాట. ఒకసారి కోడ్ బ్యాక్గ్రౌండ్లోకి ఇదే ఎగ్జాంపుల్ ప్లేయర్ చూద్దాం. ఇక్కడ నేను వెళ్ళి ఏం చేస్తానంటే ఇక్కడ అని ఇచ్చాను అనమాట. ఇచ్చేసి నేను ఏం చేస్తానంటే తర్వాత ఆర్ ఇండెక్స్ ఆఫ్ అని పెట్టేసి నేను ఏం చేస్తానంటే సిఓ ఓ అని పెట్టేసి కామా పెట్టేసి నేను ఏం చేశానంటే స్టార్ట్ ఇండెక్స్ 3 అని ఇచ్చాను, కామా పెట్టేసి నేను ఏం చేశానంటే 10 అని ఇచ్చాను. అంటే ఏంటి దాని మీనింగ్, 3 నుండి 10 అనే ఇండెక్సింగ్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇండెక్సింగ్ పొజిషన్ లోపల మనం ఏం చెక్ చేస్తున్నాము, సిఓ కో అనే సబ్స్ట్రింగ్ ఎక్కడైతే ఉందో ఆ స్ట్రింగ్ ఉందా లేదని చూస్తున్నాం. ఎలా చూస్తున్నాము, ఆర్ ఇండెక్స్ ఆఫ్ అనే స్ట్రింగ్ మెథడ్ ద్వారా చూస్తున్నాం. ఇండెక్స్ అంటే ఏంటి, పొజిషన్. ఆర్ అంటే ఏంటి, రివర్స్. అంటే రివర్స్ నుండి 10 అనే ఇండెక్స్ నుండి 3 అనే ఇండెక్స్ లోపలికి వచ్చేటప్పుడు సిఓ కో అనే లెటర్ ఉన్న పొజిషన్ ఎంతో చెప్పు అని కనుక మనం తెలుసుకోవాలనుకున్నాం అనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆర్ ఇండెక్స్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా అచీవ్ చేయొచ్చు. అలా అచీవ్ చేసినప్పుడు సిఓ అనే క్యారెక్టర్ ఎక్కడ ఉందంటే స్టార్ట్ నుండి కనుక మనం చెక్ చేసుకుంటే వెళ్తుంటే ఏమైందంటే 3 అనే ఇండెక్స్ పొజిషన్ నుండి కనుక చెక్ చేస్తే ఈ సిఓ అనే క్యారెక్టర్ చూడు, ఆ క్యారెక్టర్ అనేది ఏ పొజిషన్లో ఉంది అంటే 8th ఇండెక్సింగ్ పొజిషన్లో ఉంది అని చెప్తారన్నమాట. అంటే ఏంటి, నేను ఏదైతే స్ట్రింగ్ క్రియేట్ చేశానో ఆ స్ట్రింగ్లో ఒక రేంజ్ చెప్పాను, ఆర్ ఇండెక్స్ ఆఫ్ అని చెప్పాను. బట్ నేను ఏదైతే క్యారెక్టర్ సెర్చ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ లేని క్యారెక్టర్ ఇచ్చాను. ఇచ్చేసి కనుక నేను ఏం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి కనుక చూసేసేస్తాను అనుకో అప్పుడు నాకేమవుతుందంటే ఒక సింటాక్ ఎర్రర్ అనేది వస్తుంది. ఏ సింటాక్ ఎర్రర్ వస్తుంది, వాల్యూ ఎర్రర్ అనేది వస్తుంది. వాల్యూ ఎర్రర్ వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటి, నువ్వు సెర్చ్ చేస్తున్న కంటెంట్ ఏదైతే ఉందో నువ్వు చెప్పిన రేంజ్లో అనేది లేదు, లేకపోతే నువ్వు చెక్ చేసే క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవు ఆ క్యారెక్టర్స్ అనేది అసలు నువ్వు చెప్పిన రేంజ్లో అసలు లేవు, లేకపోతే నువ్వు చెప్పిన రేంజ్ తక్కువ అయింది అనేది కనుక మనకు చెప్పాలి అంటే ఏం చేస్తుందంటే వాల్యూ ఎర్రర్ అని ఒక సింటాక్ ఎర్రర్ అనేది రావడం అనేది మనం గమనించవచ్చు. ఇలా వచ్చిందంటే అప్పుడు మనం ఏం చేయాలంటే కోడ్లోకి వెళ్ళి అంటే 3 to 10 లోకి తెచ్చి అనే పదం లేదు అనేసి మనం చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా చెక్ చేసుకోవడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా డీబగ్గింగ్ అనేది చేయొచ్చు అన్నమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఇలా ఇంకా కొన్ని స్ట్రింగ్ మెథడ్స్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే బోల్డ్ అంటే వర్క్ చేయడం అనేది చేస్తూ ఉంటారు అన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉంది, ఎనీబడి హ్యావ్? ఇంకేం డౌట్ లేదు కదా? ఇలానే మనం ఏం చేద్దామంటే ఇంకొన్ని మెథడ్స్ ఉన్నాయి కాబట్టి ఈరోజు సెషన్తో లీవ్ అయిపోతున్నాను. టుమారో సెషన్లో మళ్ళీ ఏం చేద్దామంటే మిగతా కాన్సెప్ట్స్ అన్ని కూడా కంప్లీట్ చేసేసుకుంటాం. దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.